ఈ రోజు టాప్ ఐటీ కంపెనీలన్నీ మోకిలాలో ఉన్నాయి. మోకిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా సంస్థ. సిటీలో ప్రైమ్ లొకేషన్ కే కింగ్ లాంటి ఏరియాకు మణిమకుటంలా నిలిచే ప్రాజెక్టులన్నీ నిఖిలా సంస్థ నిర్మించినవే కావడం విశేషం. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ సార్, మోకిలా యొక్క ప్రాముఖ్యత వివరిస్తారా? తప్పకుండా. మోకిలా మన హైదరాబాద్ మహానగరంలో ఒక ఎడ్జ్ కి వెస్ట్ జోన్ లో ఉంది. ఇది సరౌండెడ్ బై లష్ గ్రీనరీ. అలాగే మనకి గండిపేట కూడా అతి చెరువులో ఉంది. అందువల్ల మోకిలాకి వాటర్ ప్రాబ్లం రాదు, ఎయిర్ పొల్యూషన్ అవ్వదు. అంటే నివాసయోగ్యమైన ప్లేస్, మంచి ప్లేస్. దానితో పాటు మోకిలా బయట రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. మోకిలా లోపల మనకి రింగ్ రోడ్ ఉంది. సో రింగ్ రోడ్ కి అందుబాటులో ఉంది, RRR కి అందుబాటులో ఉంటుంది, రేపు బయట ఉంటుంది కాబట్టి. శంకరపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అలాగే మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలంటే కూడా కరెక్ట్ గా 25 to 30 minutes ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మోకిలాకి అన్ని రకాల అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. అందుకని మోకిలాలో నివసించడం చాలా విశిష్టమైనది, ఉపయోగకరమైనదని మనం గట్టిగా చెప్పొచ్చు. సార్, ఏ సెగ్మెంట్ వాళ్ళకి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ సూటబుల్ అంటారు? రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు ఐటీ గైస్ తో పాటు అన్ని రకాల వర్గాలకి కూడా మంచి అనుకూలమైనటువంటి ప్రాజెక్టు. ముఖ్యంగా ఐటీ పీపుల్ కి ఎందువల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అంటే, మన రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు నియోపోలిస్ కి కొత్తవేడు దూరంలో ఉంది. అంటే 10 minutes జర్నీలో ఉంది. అక్కడ కమర్షియల్ ప్రాజెక్ట్ కొత్తగా నెక్స్ట్ 1 year లో లాంచ్ చేయబోతున్నారు. 25 March కల్లా ఒక బ్లాక్ లాంచ్ చేయబోతున్నారు. అంటే దగ్గర దాంట్లో 1,00,000 ఉద్యోగాల దాకా వచ్చే అవకాశం ఉంది. నియోపోలిస్ లో 9 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఆ ఐటీ పీపుల్ కి నియరెస్ట్ రెసిడెన్షియల్ ప్లేస్ అంటే మోకిలా అని చెప్పొచ్చు. ఇది ప్రైస్ కూడా అందుబాటులో ఉండి మన సిటీ కన్నా హాఫ్ ప్రైస్ లో దొరుకుతుంది. బట్ డిస్టెన్స్ వచ్చి చాలా తక్కువ, ఒక 10 నిమిషాల్లో జర్నీలో మాత్రమే ఉంది. అలాగే ఐటీ పీపుల్ తో పాటు బిజినెస్ పీపుల్ ఎవరైతే ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్ లేకుండా చక్కగా జీవించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవచ్చు. బిజినెస్ పీపుల్, ఐటీ పీపుల్ తో పాటు మన తల్లిదండ్రులు లేదా అత్తమామలు ఎవరైనా రిటైర్ అయిపోయిన వాళ్ళు సిటీకి వాతావరణానికి దూరంగా ఉండాలి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, వాళ్ళకేం పని లేదు, చక్కగా గ్రీనరీలో ఉండాలి, మంచి వాతావరణం ఉండాలనుకున్నాడు కూడా వచ్చి మోకిలలో బాగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా మన రాయల్ పెవిలియన్ మంచి సూటబుల్ ప్రాజెక్టు. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, యంగ్ పీపుల్ కి, ఐటీ గైస్ కి, బిజినెస్ పీపుల్ కి, అలాగే సీనియర్ సిటిజన్స్ కి అందరికీ కూడా నివాసానికి మంచి అనువైన ప్రాంతం కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ROI కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ రేట్ బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రైసెస్ లోలో ఉండటం వల్ల, ఇప్పుడే ఇక్కడ గ్రోత్ స్టార్ట్ అవడం వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. గ్రోత్ రేట్ తో పాటు నివాసయోగ్యమైన ప్రాంతం, అట్మాస్ఫియర్ బాగుంటుంది. సో అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల.